మాత్రం వేరుశనగ నూనె బాగుంటుంది. అందులో ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసి అవి దోరగా వేగే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఆ తర్వాత 4 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి, దగ్గర కూడా వేయాలి. ఆ తర్వాత మంచి కలర్ఫుల్గా ఉన్న ఘాటైన ఎండుమిరపకాయలు 20 వరకు వేసుకోవాలి. ఇది దాదాపు 50 గ్రాములు ఉంటాయి. ఇలా 20 ఎండుమిరపకాయలు వేస్తే సరిపోతుంది. వీటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. కాసేపు ఆరబెట్టి పెట్టుకున్న గోంగూర ఆకులు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ అనమాట, ఎండుమిరపకాయలకి ఎంత గోంగూర అనేది అందరికీ డౌట్ వస్తుంది. సో మనం గుప్పెడితో పట్టుకుంటే 5 గుప్పెళ్ళ వరకు గోంగూర ఆకులు రావాలి. చక్కగా గోంగూర వేసేసి కలుపుకుంటూ ఉంటే ఇది చక్కగా మగ్గిపోతుంది అనమాట. చక్కగా ఉప్పు వేసేసి పక్కన పెట్టుకో. ధనియాల మిశ్రమం దాన్ని చక్కగా దంచుకోవాలి, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. చక్కగా వెల్లుల్లిగడ్డ వేస్తే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమం వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీరు తెల్ల గోంగూరతో చేస్తే కొంచెం చింతపండు వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీకు పోపు నచ్చితే పోపు వేసుకోవచ్చు అనమాట. నిజానికి పోపు వేయాలి.